బాపట్ల పట్టణంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళపై దాడి ప్రయత్నం జరిగినట్లు సమాచారం. కాకినాడకు చెందిన ఎల్చూరి పాపారావు రెండవ కుమారుడు అనోష్ అనే వ్యక్తి మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. నిన్ను చంపేస్తాను, ఎప్పటికైనా నా చేతుల్లోనే చస్తావు అంటూ భయాందోళనకు గురిచేసినట్టు ఆరోపణలున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు రావడంతో విషయం బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.